So hi brother, where are you from? From Davirpura. Davirpura. Nabilpura. Yes. Okay. So how was the Ganesh Chaturthi celebrations? We have done very nicely Ganesh Chaturthi celebration. Now we are going to do immersion of Ganesh Okay. Maharaj. Okay. So how do you feel? I was feeling very happy to do Very happy. Ganesh immersion. Okay. Very nice. Very nice. Did you enjoy this festival a lot? Very lot. So what's your suggestion towards your friends and family members who does not participating in this festival? All are participating, but some relatives are not participating. So what's the reason? But they have done already immersion only. Okay. So as we all know that the using of plaster of Paris Ganesh that cause damage and pollution to the water. So what's your opinion? If we will put Ganesh on in water, nothing will be happen. Nothing will be happen. But the some like damages will be get in water. Okay. So what was the situation right now at Tangban? In Tangman they was doing very bad way Ganesh with immersion. Okay. It means like what? Yes, the water will be get very like very bad. So how was the traffic here? The traffic was here jammed from here. That's why they was going from here. So what about Ganesh Chaturthi celebration? We have done Ganesh Chaturthi celebration very nicely. We have going to do immersion. రామందపూర్ నుంచి వస్తున్నా. ఓకే. ఎలా ఉంది ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర నెక్లెస్ రోడ్ దగ్గర వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సూపర్ గా ఉంది, మంచిగా ఓకే. బందోబస్తుగా ఉంది. మంచి మన విసర్జన చేయించి మళ్ళీ మంచిగా నీట్ పోవచ్చు. ఇట్లా ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్స్ వస్తున్నా. ఎలా ఉన్నాయి గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎలా జరిగింది? సూపర్ ఉంది. మనకి మంచి అంటే గణపతి నవరాత్రి అంటే సూపర్ సూపర్ ఉంది. ఓకే. ఎప్పటికైనా మన ఈ ఫెస్టివల్ ఉంది కదా చాలా గ్రాండ్ గా చేస్తున్నా. ఎప్పటికైనా ఎవ్రీ ఇయర్స్ అంటే చాలా గ్రాండ్ గా చేస్తున్నా. అట్లా సో ఏ విధంగా చేసి 2 రోజులు పూజించుకొని బాగా మంచి పూజ చేసి ఇంట్లో చేసిన తర్వాత తీసుకొచ్చాను మంచిగా. మళ్ళీ 9 days 11 days చాలా జనాలు ఉంటది. మనకి అంత పబ్లిక్ ఎక్కువ ఉంటది కాబట్టి మనం అంతా చేయడానికి మన గణపతి అంటే మన చేయనిచ్చి విసర్జన చేయాలంటే ఉంది. ఆ రోజు ఏంటంటే హడావుడిలు అన్ని ఇట్లా పడేస్తారు కానీ మనం మంచిగా నీట్ గా చేయాలంటే ఈ రోజు 7 days కే తీసుకొచ్చాను. సో ఎలా ఉంది ట్యాంక్ బండ్ పైన కానీ నెక్లెస్ రోడ్ పైన ఏమైనా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారా? ఈ రోజు అంటే ఏం ప్రాబ్లం లేదు అన్న. తర్వాత ఏమైనా 9 days 10 days 11 days అయింది అనుకో కొంచెం జనాలు వస్తుంది పక్క. ఈ రోజు అంటే కొద్దిగా ఫ్రీగా ఉంది, టైం కూడా కొద్దిగా అవుతుంది అట్లా. సో ఒక విధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతుందో సో ఈ వినాయక నిమజ్జనానికి విషయంలో ఆ గవర్నమెంట్ అనేది ముందడుగు అనేది మంచిగా ఉందంటారా లేదంటే ఏమన్నా ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చా? మన గవర్నమెంట్ గురించి ఏం అనుకుంటా లేదు, మన ఫెస్టివల్ గురించి బాగా అనుకుంటా. ఏ ఫెస్టివల్ కానీ మనకి గవర్నమెంట్ కి సంబంధం లేదు. ఏర్పాట్ల గురించి ఏర్పాటు అంటే వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు అర్థమైంది. వాళ్ళు మనం సపోర్ట్ చేయాలా ఎప్పటికైనా. వాళ్ళు ఇట్లా చెప్పినా అట్లా పోవాలా, సరేనా? అట్లా కాదు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మనం వాళ్ళ కోసం గొడవ పెట్టాలి అట్లాంటి మాటలు కాదు. మన ఉత్సవం ఉంది, మనం మంచిగా చేయాలంటే ఉంది అంతే, సరే. సో విఘ్నేశ్వరు గురించి ఒక 2 మాటల్లో మీ నుంచి తెలుసుకోవాలంటే ఏం చెప్తారు? విఘ్నేశ్వర గురించి అంటే మనకి ఏముందంటే ఆ దేవుడు ఎట్లా ఉంది అంటే మనం ఏమనుకుంటే అట్లా మనకే ఇస్తారు, ఏమనుకున్నా కూడా ఇస్తారు. దీనికోసం మనం అంత హ్యాపీ ఉంటది బాగా, సరేనా? వేరే దేవుడు అంటే కొద్దిగా కోపం ఎక్కువ ఉంటాయి. విఘ్నేశ్వర అంటే మనం ఏం ఇట్లా చేసినా కూడా దానికి ఏం ప్రాబ్లం లేదు, ఏమి ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు, ఏమి ఇవ్వకుండా ప్రాబ్లం లేదు. అట్లా ఉంది దేవుడు అట్లా. అటువంటి విధంగా విఘ్నేశ్వరుడి కరుణ ఉంటుంది. కర్మం అంతే, మనకి లాభం అదే, కరుణ లాభం. నుంచి వస్తున్నారు? నేను జియాగూడలో వస్తున్నాను. జియాగూడ ప్రణపుల ఏరియాలో వస్తున్నాను. ఎలా ఉంది ఈసారి ప్రభుత్వం ఏర్పాటు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి, మంచిగా పోలీసు వాళ్ళు స్ట్రిక్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, గణపతి పోతున్నాయి మంచిగా. ఏర్పాట్లు బాగున్నాయా? మంచిగా ఉన్నాయి. ఎలా ఉంది ప్రభుత్వం నుంచి ఎటువంటి విధంగా ఏర్పాట్లు ఉన్నాయి? ఏమైనా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం ఇట్లా ట్రాఫిక్ ఇట్లా ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నాయి, మంచిగా వస్తున్నాయి, మంచిగా పోతున్నాయి. ప్రతి రోజు వస్తుంటారా బ్రదర్? పచ్చిగా ఎలా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే నవరాత్రులు ఇప్పటికి 7 రోజులు కంప్లీట్ అయినాయి కదా వినాయక పూజతో, 7 రోజులు అయిపోయినాయి. ఎలా 3 days అయిపోయినాయి, 3-4 months అయిపోయినాయి మంచిగా. సో సెలబ్రేషన్స్ మంచిగా మంచిగా ప్రభుత్వం నుంచి ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు?
గణపతిలా లే మంచిగా ఉన్నాయి. ఇట్లా ఏం లేదు, ఇట్లా ప్రాబ్లం లేదు, మంచిగా చేయకూడదు. ఇట్లా ఏరియాలో మంచిగా చేసినాయి అన్ని పోలీసులు. ఇట్లా ఇట్లా చేయాలి అన్ని అట్లా చెప్పినాయి, సరే ఇట్లా చెప్పినాయి. సో నక్లెస్ రేట్ దగ్గర ఏమైనా ట్రాఫిక్ ప్రాబ్లం ఉందా? లే ఇట్లా ఏం ప్రాబ్లం లేదు. మంచిగా బండి వస్తున్నాయి, మంచిగా ట్రాలీ వస్తున్నాయి, మంచిగా పెద్ద పెద్ద గణపతి వస్తున్నాయి. ఇట్లా ఏం లేదు, ఇట్లా ఏం ప్రాబ్లం లేదు. ఏరియాలో హైదరాబాద్ జియాగూడలో ఏం ప్రాబ్లం లేదు. సో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి విధంగా హెల్ప్స్ అంతా ఓకేనా? అంతా ఏం ప్రాబ్లం లేదు. మా పోలీస్ వాళ్ళు మంచిగా చేస్తూనే, మంచిగా ఇట్లా చూస్తూనే అందరు పబ్లిక్ మంచిగా హ్యాపీ ఉన్నాయి. ఇట్లా మంచిగా చూస్తాం. సో హై బ్రదర్, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా అనిపిస్తుంది పండుగ? మేము ఓల్డ్ సిటీ డబుల్పురా కొమట్వాడి నుంచి వస్తున్నాం సార్. అవినాష్ టిఫిన్ సెంటర్. సో ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్, ఎలా ఉన్నాయి సార్ వినాయక చవితి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మన కేసీఆర్ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా చేసిండే. కాంగ్రెస్ ఏం చేయలేదు. నిమజ్జనం టైం మోడ్లా చెయ్యొద్దు అని చెప్తున్నారు. నిమజ్జనం టైం మోడ్లా చేయొద్దు అంటున్నారు. తాత ముత్తాతల నుంచి మనం నిమజ్జనం టైం మోడ్లోనే చేస్తుండే. గత 8-12 సంవత్సరాల నుంచి నిమజ్జనం టైం మోడ్లా చెయ్యొద్దు అని అంటున్నారు. మళ్ళీ ఎక్కడ చేస్తాం మనం నిమజ్జనం? అంటే పబ్లిక్ కి ఇబ్బంది కలగొద్దు అన్నట్టుగా, ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగొద్దని మేబీ గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకుందేమో కదా? లేదు మనం ఎక్కడ చేసాం నిమజ్జనం? మనకి ఇంకోటి లేదు కదా. సరే, నిమజ్జనం విషయం పక్కా పెడితే లైక్ ఎలా ఏ విధంగా పూజించుకునే ఈ రోజు ఎలా ఉంది? ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర చూసుకుంటే భారీ ఎత్తున విగ్రహాలు వస్తున్నాయి. ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటారు? ఈ రోజు హైదరాబాద్ మొత్తం మీద కూడా ధూల్పేట అంటే వినాయకులకు బాగా ఫేమస్ అన్నటువంటి ప్లేస్. మేము కూర్చోబెట్టినాం 7 days. చాలా బ్రహ్మాండంగా పూజలు చేసినాము. చాలా బ్రహ్మాండంగా నిమజ్జనం చేయాలని అనుకున్నాము. నిమజ్జనం సాగాలని వచ్చినాము. ఎప్పుడు నుంచి పెడుతున్నారు బ్రదర్ గణేష్? 12 years. 12 years నుంచి ప్రతిసారి ట్యాంక్ బండ్ వస్తుంటారా? ప్రతిసారి వస్తాం. ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎందుకంటే అక్కడ వినాయక నిమజ్జనానికి ప్రభుత్వం ఇప్పటికే క్రేన్లను ఏర్పాటు చేసింది. అండ్ అక్కడ ఫెసిలిటీస్ అయితే మంచిగా ఉన్నాయి అంటున్నారు. సో అనుకున్నటువంటి విధంగా ఉందా? లేదు సార్, మేము అవతల సైడ్ వెళ్ళాము. అక్కడ నిమజ్జనం చేద్దామని అక్కడ మొత్తం బారికేట్లు వేసేశారు. ఇక్కడ నిమజ్జనం చేయరాదు, అవుట్ ఆఫ్ ఇక్కడ నెక్లెస్ రోడ్ వెళ్ళండి అని పంపించారు. సో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కొంచెం పొల్యూట్ అయినా చెప్పుకోవచ్చు. అయినా కూడా ఇప్పటికీ పెద్ద పెద్ద విగ్రహాలను ఇక్కడ ట్యాంక్ బండ్ వేయడం వల్ల నీటి కాలుష్యం అయితే జరుగుతుంది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంది? ఆల్రెడీ వాటర్ పొల్యూషన్ అయినాయి సార్. ఇంకా 10 days, 1 day మనం నిమజ్జనం సార్, దాని తర్వాత తీసేస్తాం కదా. నిమజ్జనం చేయడం వల్ల వాటర్ పొల్యూషన్ అయిపోతుందా? కాదు కానీ విగ్రహాలు పాడే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అటువంటిది కదా, అందులో ఉన్న జీవరాశి ఇబ్బంది. దీని గురించి మీరు అబ్జెక్షన్ చేయాలి, మేం కాదు. దీని గురించి మాకు వేరే సొల్యూషన్ లేదు. ఈడ ఉందా? ఈడ దగ్గరలో ఏమైనా ఉందా? లేదు కదా. మళ్ళా మీరు సొల్యూషన్ చేయాలి. సోనో మీరు చెప్పాలి ఒక మాట. మీరు చెప్పాలి, మీరు తెలుసుకొని చెప్పాలి. లేకుంటే బాయ్ అని చూపించాలి, ఏమని చూపించాలి. అవునా కదా? మళ్ళా మాకు ఆప్షన్ లేదు ఈడ. ఇప్పుడు మీరు కూర్చోమంటే కూర్చుంటారా? పొద్దంతా కూర్చుంటారా? మళ్ళా మాకు ఆప్షన్ లేదు. మళ్ళీ ఆప్షన్ లేదు కాబట్టి గవర్నమెంట్ ఇంకో ఛాన్స్ చూపించాలి. మీరు చెప్పండి, మళ్ళా గవర్నమెంట్ కి చెప్పండి. మీరు రేవంత్ రెడ్డి వచ్చింది కదా ఇప్పుడు, ఆయనకి చెప్పండి. మళ్ళా ఆయనకి చెప్పండి. సారీ, వినాయక చవితి పండుగ మంచిగా జరుగుతుందంటారా? రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు మంచిగా శిశుశామలంగా జరుగుతున్నాయి అంటారా? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కాకపోతే నిమజ్జనం మాత్రం బాగలేదు. అంటే ఏ విధంగా అంటే పొల్యూషన్ వాటర్ ఉంది ట్యాంక్ బండ్ లో. మీకు తెలుసు కదా, మీరు చూడలేదు. మీ హైదరాబాద్ ఉంటారా? మీ ఎవరు? మీది డిస్ట్రిక్ట్ ఏది? మీది నల్గొండ. తెలంగాణ, ఆంధ్రలో వస్తుంది కదా. తెలంగాణ వస్తుంది కదా. మీకు తెలియకుండా ఉంటుందా? మళ్ళా మీ అందరు పిల్లలు, మీ అందరు ఒకటే కదా, గ్యాంగ్ కదా, మీకు తెలియకుండా ఉంటుందా ట్యాంక్? ఇప్పుడు వినాయక నిమజ్జనానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు పర్లేదని చెప్పుకోవచ్చా? పర్లేదని చెప్పలేము సార్. జేసీపీలు అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే నిమజ్జనానికి నీళ్లు బాగలేవు అంతే. దాన్ని ప్యూరిఫై చెప్పిండి అంతే, ఇంకేం లేదు. कौन से एरिया से आपका गणेश कौन से एरिया से? डबलपुरा कोमटवाड़ी टिफिन सेंटर, अविनाश टिफिन सेंटर। तो कितने साल से आप लगा रहे हैं गणेश? 12 साल। 12 साल। आप रोज कैसा बनाते? रोज पूजा करते? हर साल पूजा करते? हाँ। अच्छा ठीक है। आप इतना सुंदर रेडी हुआ ना, बहुत सुंदर है।